దేవుని యొక్క నామానికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామము పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యంలోనికి వెళదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యాకోబు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈరోజు ఈ మాట మాట్లాడుతున్న దేవుడే మనందరిని అడుగుతున్నమాట, నీవు రాగలవా దేవుని దగ్గరికి? నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముందు మనం దేవుని యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని యొద్దకు ముందు రాగలగాలి. అప్పుడు ఆయన నీ యొద్దకు, నీ సమస్యల యొద్దకు, నీ పరిస్థితి వరకు, నీ కష్టం యొద్దకు, నీ స్థితిగా యొద్దకు ఆయన వస్తాడు. నువ్వు ముందు ఆయన యొద్దకు రావాలి. మనమే కాదు, ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్నా, ఇద్దరితో దేవుడు చెప్తున్నమాట, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని. పాపులను దేవుడు పిలుస్తున్నాడు ఆయన యొద్దకు రమ్మని. ఎందుకంటే పాపులు వారి చేతులను శుభ్రము చేసుకోవాలంటే దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు, శుభ్రము చేస్తాడు, వారి పాపాన్ని కడుగుతాడు. రెండోది, ఇక్కడ ద్విమనస్కులారా, మీ హృదయంలో పరిశుద్ధపరచుకునండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి అంటే రెండు తలంపుల మధ్య బతికే మనుషులు, రెండు తలంపులతో బ్రతికేటువంటి పరిస్థితులు, రెండు తలంపులతో జీవించేటువంటి వారు, అంటే ఈ లోకంలో అటు ఇటు రెండు విధాలుగా, అటు లోకంలో ఇటు దేవునిలో, లేదా రెండు ద్విమనస్కులతో బతికేటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నమాట, పాపులను మీ చేతులు శుభ్రం చేసుకోవడానికి పిలుస్తున్నాడు ఆయన యొద్దకు రమ్మని. పాపులు వారి పాప నుండి విడుదల పొందుకోవాలని, అంటే అది దేవుని యొద్దకు వస్తేనే, యేసయ్య దగ్గరకు వస్తేనే వారు పాప నుండి విడుదల పొందుకోగలుగుతారు. రెండోది, ద్విమనస్కులు, రెండు మనస్తత్వాలు, రెండు తలంపులు కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారు హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. ఇది జరగాలంటే, పాపులు పాప నుండి విడుదల పొందుకోవాలంటే యేసయ్య యొద్దకు రావాలి. అప్పుడు ఆయన యొద్దకు వచ్చి వారి పాపాన్ని తొలగిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు. ద్విమనస్కు, రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఏం చేయాలో అర్థం కాక, ఎలా వెళ్ళాలో అర్థం కాక, ఏ పరిస్థితిలోకి వెళ్ళాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అర్థం కాని పరిస్థితిలో ద్విమనస్సు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో పరిశుద్ధపరచుకోవాలంటే, వారు ఏక మనస్సు కలిగి బతకాలంటే ద్విమనస్కులందరూ కూడా యేసయ్య యొద్దకు రావాలి. అప్పుడు ఆయన యొద్దకు వచ్చి వారుకున్నటువంటి ఆ ద్విమనస్సును తొలగించి ఏక మనస్సు ఇచ్చి, ఏకాత్మనిచ్చి ఆయన ముందుకు నడిపిస్తాడు. కనుక ఈరోజు నీవు రాగలవా? ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావా? పాపపు చేతులతో నువ్వు ఉన్నావా? పాపపు రక్తముతో నువ్వు ఉన్నావా? అవి కడగబడాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు రా. నీ ప్రతి పాపాన్ని దేవుడు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ జీవితాన్ని ధన్యకరంగా దేవుడు మారుస్తాడు. ద్విమనస్సుతో నువ్వు ఉంటున్నావేమో, రెండు తలంపులతో అర్థం కాని పరిస్థితులు నువ్వు బతుకుతున్నావేమో, నీతో దేవుడు మాట్లాడుతూ నువ్వు ఆయన ఎద్దుకు రా, యేసయ్య దగ్గరికి రా. నీకున్న ఆ పరిస్థితి నుంచి ఆయన విడుదల కలిగించి నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. కనుక పాపులారా, ద్విమనస్కులారా, ఆయన ఎద్దుకు రండి, ఆయన మీ ఎద్దుకు వస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ మాట ప్రతి ఒక్కరితో చెప్తుండే. ఈ మాట వింటున్న నీవు దేవుని నమ్ముండొచ్చు, నమ్మకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు పాప నుండి విడుదల పొందాలంటే యేసు దగ్గరికి వస్తే ప్రతి పాప నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. ఏ పాపం నీ మీద నేరోపణ చేయలేదు. నువ్వు రెండు తలంపుల మధ్య బతికితే ఆ పరిస్థితులు కూడా దేవుని యొద్దకు వస్తే నిన్ను దేవుడు ఆ పరిస్థితిని కూడా విడిపిస్తాడు అని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితులు ఎవరున్నా ఇప్పుడే దేవుని ఎదుట నువ్వున్న పరిస్థితిలోనే నా యేసయ్య యొద్దకు నువ్వు వస్తే, నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నీకున్న ప్రతి పరిస్థితుల నుండి ఆయన తొలగించి విడిపించి కార్యం చేస్తాడు. అదే స్థితి నీకు రోజుంటే, ఆయన యొద్దకు రావాలి అనే ఆలోచన నీకుంటే, ఇప్పుడు నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. పాపులారా, మీ చేతులను పరిశుద్ధపరచుకునే వాక్యం సెలవిస్తుంది. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునే వాక్యం సెలవిస్తుంది. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నావు తండ్రి. ఈరోజు ఎవరైతే పాపంలో ఉండి విడిపించబడలేక బయటికి రాలేకున్నారో అలాంటి వారందరూ కూడా నీ యొద్దకు వచ్చుదురుగాకని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ద్విమనస్కులు ఎవరైతే ఉన్నారో
వారందరూ అద్విమనస్తత్వము నుండి విడిపించబడుటకు నీ యొద్దకు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. అలా ఎవరైతే నీ యొద్దకు వస్తూ ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితి నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించబడి వారి జీవితంలో గొప్ప కార్యం మీరు చేయమని, సమాధానం వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.